హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ multiple and submultiple and submultiple angles. Trigonometric ratios of multiple and submultiple angles. మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటి? దానికి జస్ట్ క్రూడ్ వేలో ఆ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ an angle, if A is an angle, then the integral multiples of the integral multiples ఏంటి ఏమంటామంటే 2a 3a 4a సో వీటిని ఏమంటామంటే మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాం. వీటిని ఏమంటాం? మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ ఏ. and and the multiples of A by fractions like 1/2 1/3 సో ఆన్. వీటిని ఏమంటామంటే సబ్ మల్టిపుల్స్ అంటాం. సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాం. సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇది డెఫినేషన్ అన్నమాట క్రూడ్ వేలో. ఇఫ్ ఏ ఈజ్ అన్ యాంగిల్ దెన్ ది ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 2a. అంతే ఇక్కడ ఇంటిగ్రల్స్ అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే 1a 2a 3a 4a ఇవేగా. వీటిని ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ ఏ అంటాం. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ బై ఫ్రాక్షన్స్ లైక్ 1/2 1/3 ఇటువంటి వాటిని ఏమంటామంటే సబ్ మల్టిపుల్స్. అంటే ఇక్కడ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే అర్థం అంటే, మల్టిపుల్ యాంగిల్స్ అంటే మల్టిపుల్స్ ఎలాగొస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ sin 2a sin 3a tan 2a ఎక్సెట్రా అలాగా. అర్థమైందా? సబ్ మల్టిపుల్స్ అంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే సబ్ మల్టిపుల్స్ అంటే sin a/2 tan a/2 cos c/2 ఇట్లాగా అన్నమాట. ఇటువంటి యాంగిల్స్ని ఎక్సెట్రా వీటిని ఏమంటాం? సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. వీటి యొక్క ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి, ఏంటి ఫార్ములాస్ అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా? బీ కేర్ఫుల్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలిక్యులస్లో వీటి యొక్క యూసేజ్ అస్సలు మనం చెప్పలేం, అన్లిమిటెడ్గా ఉంటుంది. కాలిక్యులస్లో ఈ ఫార్ములా యొక్క యూసేజ్ అన్లిమిటెడ్. ఈ ఫార్ములాస్ మనకు రాకపోతే ఖచ్చితంగా కాలిక్యులేట్ చేసేటప్పుడు లైక్ ఇంటిగ్రేషను, లిమిట్స్, ఇంటిగ్రేషను, అలాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఇవి చేసేటప్పుడు చాలా ప్రాబ్లం ఎదురవుద్ది మనకి. కాబట్టి నేను ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెచ్ చేసి చెప్తున్నానో అర్థం చేసుకొని ఈ ఫార్ములాస్ మాత్రం ప్రూఫ్లతో సహా, ఈ ఫార్ములాస్ అనే కదా మొత్తం అన్నీ కూడా నేను చెప్పేది ప్రూఫ్లతో సహా నేర్చుకోమని, ప్రూఫ్లు చేయడం వలన గుర్తుంటుందని చెప్పేసి అని ఈ ఫార్ములాస్ అన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. దీంట్లో ఫస్ట్ వచ్చి 2a ఫార్ములాస్, 2a ఫార్ములాలో ఫస్ట్ది sin 2a.
సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a. సెకండ్ cos 2a ఈజ్ ఈక్వల్ టు cos 2a cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. తలగా థర్డ్ది tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. అలాగే ఫోర్త్ వచ్చేసి cot 2a ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ మైనస్ a 1 బై 2 cot a. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ 2a ఫార్ములాస్లో అన్నీ కూడా ప్రూఫ్తో సహా గుర్తుపెట్టుకోండి. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను అన్ని ఫార్ములా కూడా, ఏ ఫార్ములా కూడా వదిలిపెట్టకుండా అన్ని ఫార్ములాస్ కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, 2a ఫార్ములాస్లో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ ప్రూఫ్స్లోకి వస్తే, ప్రూఫ్స్లో మనకి సైన్ a ప్లస్ బి ఫార్ములా తెలుసుగా, సైన్ a ప్లస్ బి. సైన్ a ప్లస్ బి ఫార్ములా ఏంటి మనకి, సైన్ a కాస్ బి ప్లస్ కాస్ a సైన్ బి. ఓకే, ఇది మనకి సైన్ a ప్లస్ బి ఫార్ములా. ఇక్కడ పుట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టామనుకోండి. ఎందుకని పెడుతున్నాం, మనకు కావాల్సింది 2a ఫార్ములాస్ కావాలి. 2a ఫార్ములాస్ కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టామనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, సైన్ బి ఎక్కడుంటే అక్కడ ఏ పెట్టేసేయండి, ఏ ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ బి ప్లస్లో ఏ పెట్టాలిగా, సైన్ ఏ ప్లస్ తర్వాత కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఓకే, ఇదేమవుతుంది, ఇది సైన్ ఏ ప్లస్ ఏ 2a దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ ఏ అంటే ఏమవుతుంది, ఇది సారీ ఇది సైన్ ఏ, ఇది కాస్ ఏ, కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ అంటే 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ కాస్ ఏ కదా, సైన్ ఏ కాస్ ఏ. ఇది ఈ ఫార్ములాకు సంబంధించిన ప్రూఫ్. ఓకే, చాలా చాలా ఈజీ కాదేంటంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ప్రూఫ్లతో సహా గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫార్ములా గుర్తుంటుంది. ఓకేనా, సో ఇదొక ఫార్ములా. సైన్ 2a ఫార్ములాలు ఇంకో 2-3 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే, మీరు అన్నీ కూడా ట్రై చేయాల్సిందే. సైన్ 2a ఈజ్వల్ మనకి ఏమొచ్చింది, 2 sin a cos a వచ్చింది. ఓకేనా, దీన్ని ఇంకో టైప్ ఫార్ములా ఎలా వస్తుందంటే, దీన్ని ఏం చేస్తారంటే కింద 1 ఉంది కదా, అంటే 2 sin a cos a ఉంది కదా, బై ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టు కదా, దాన్ని నేను సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు కదా, కింద బై 1 ఉన్నట్టు కదా. 1 అంటే సైన్ స్క్వేర్, ఫస్ట్ ఐడెంటిటీ నుంచి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కదా, దాని వాల్యూ 1 కదా, కింద 1 ఉంటుంది. ఆ 1 బదులుగా మనం ఎలా రాయొచ్చా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు, ఖచ్చితంగా రాయొచ్చు. అండ్ కాస్ స్క్వేర్తో డివిజన్ చేసామనుకోండి, డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ స్క్వేర్ ఏతో డివిజన్ చేయండి, కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఏమవుతుంది, ఇది డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది కాసు ఒక కాసు 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కాసు మిగిలింది కదా, 2 sin a బై కాస్ అంటే ఎంత, ఇది 2 tan a బై ఇది ఎంత అవుతుంది, సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ సెపరేట్ చేస్తే tan స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. ఇది అంటే దీని ఆర్డర్లో రాస్తే 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ, 1 ప్లస్ tan స్క్వేర్. ఇది ఏంటిది, దేని ఫార్ములా, ఇది సైన్ 2a కి ఇది కూడా ఒక ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యానుల్లో, సైన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యానుల్లో. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? దీన్ని ఇంకో రకంగా ప్రూవ్ చేయొచ్చు, బట్ నాట్ నెసరీ. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? ఇది క్లియర్? లేదు ఆ సెకండ్ మెథడ్ కూడా ప్రూవ్ చేసి చూద్దామంటే చూడండి. ఇఫ్ యూ వాంట్ సైన్ టు ఏ, దాని ఏం లేదు, అది కూడా ఇంచుమించుగా ఇదే. సైన్ టు ఏ ఈజ్వల్ మనకు ఫార్ములా ఏంటి? 2 sin a cos a కదా. 2 sin a cos a నేను ఏం చేస్తాను, కాస్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నా. 2 sin a cos a కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాం. కాస్ స్క్వేర్ ఏ పైన కింద మల్టిప్లై చేసి డివిజన్ చేసామనుకోండి, ఇదేమవుతుంది? ఇది సారీ 2 sin a cos a కదా. దీన్ని కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేసి కాస్ స్క్వేర్ ఏతో డివిజన్ చేస్తున్నాం. కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒక కాసు క్యాన్సిల్ అయిపోతే 2 sin ఇదేమవుతుంది? 2 tan a అవుతుంది. 2 tan a. ఈ కాస్ స్క్వేర్ని కిందకి తీసుకొచ్చేసాం అనుకోండి, సీకెండ్ స్క్వేర్ ఏ అవుతుందిగా. సీకెండ్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? 2 tan a బై సీకెండ్ స్క్వేర్ని ఎలా రావచ్చు? 1 + tan స్క్వేర్ ఏ. ఇది ఏం ఫార్ములా? ఇది సైన్ టు ఏ ఫార్ములా. రెండు ఒకటే, బట్ ఏంటంటే 2 టైప్స్లో మనం దీన్ని ప్రూవ్ చేసి చూపించామన్నమాట. ఓకేనా? ఇది ఒక ఫార్ములా. సైన్ టు ఏకి ఫార్ములాస్ ఏంటి? 2 sin a cos a, అలాగే 2 tan a బై 1 + tan స్క్వేర్ ఏ. ఓకేనా? తర్వాత ఇదే ఫార్ములాని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సైన్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a కదా మనకు వచ్చింది. 2 sin a cos a ని మనం ఎలా రాయొచ్చు అంటే sin a ప్లస్ cos a హోల్ స్క్వేర్ -1 కింద రాయొచ్చు. చూడండి ఒకసారి. ఎందుకని? 2 sin a cos a అంటే 2ab కదా. sin a ప్లస్ sin b అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab ప్లస్ 2ab. సైన్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఓపెన్ చేస్తే కావాలంటే చూడండి, ఇదే వస్తుంది మనకి. ఓపెన్ చేసి చూడండి కావాలంటే. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 1 స్క్వేర్ ఉన్నట్టుగా అర్థం. 1 అంటే 1 స్క్వేర్ కింద రాయొచ్చు కదా. దీన్ని ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి కింద విడగొట్టచ్చు మళ్ళీ. సైన్ ఏ ప్లస్ బి అంటే ఇది మొత్తం ఏ అనుకుంటే +1 ఇలాగా, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. ఇది కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇది ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్స్ అన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకేంటంటే చాలా ఆ సమ్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఇలాగ రాయొచ్చు, అలాగే ఇలాగ కూడా రాయొచ్చు. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఇది చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి? సైన్ టు ఏ ఫార్ములా మనకి గుర్తుకు రావాలి. ఓకేనా? ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెకండ్ ఫార్ములా కాస్ టు ఏ ఫార్ములా. కాస్ టు ఏకి ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దీన్ని ప్రూవ్ చేయాలి. ఇది ఫార్ములా, యాక్చువల్ ఫార్ములా. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ ఎలా చేద్దాం? కాస్ టు ఏ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు తెలుసు కదా. కాస్ ఏ ప్లస్ బి, 1 minute. ఇది ప్రూవ్ చేయడానికి సంబంధించి మనకి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసుగా మనకి. సేమ్ ఇందాక సైన్ ప్రూవ్ చేసినట్టే. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. ఇది ఫార్ములా. ఈ బి ప్లేస్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం? 2a కాస్ 2a కావాలని కాబట్టి పుట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టాం అనుకోండి. కాస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ, మళ్ళీ కాస్ ఏ
సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. ఫాలో అవుతున్నారా? జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కాస్ ఏ ప్లస్ ఏ ఎంత? కాస్ 2a. దట్ ఈజ్ ఈక్వల్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ, సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దీంట్లోకే ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటది? కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ వచ్చింది కదా. ఈ కాస్ స్క్వేర్ని ఒకసారి సైన్ స్క్వేర్లో మార్చామనుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఎంత? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఎంత అవుతుంది? మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. కాస్ 2aకి ఇది ఒక ఫార్ములా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. కాస్కి ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? అలాగే ఇంకో ఫార్ములా కూడా వస్తుంది. ఇప్పుడు కాస్ని సైన్లోకి మార్చాము. ఇప్పుడు సైన్ కాస్కి వెళ్ళి మొత్తం అదొక ఫార్ములా అవుతుంది. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇందాక కాస్ స్క్వేర్ని సైన్లోకి మార్చాం కదా. ఇప్పుడు ఏంటంటే సైన్ స్క్వేర్ని కాస్ స్క్వేర్లోకి మారుద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇదేమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంత 2 కాస్ స్క్వేర్ ఏ కదా. 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది కాస్ 2aకి ఇంకొక ఫార్ములా. ఇవన్నీ ప్రూఫ్లు కానీ ఇవన్నీ కూడా ఫార్ములాస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రూఫ్లతో సహా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీ మైండ్లో ఆ ప్యాటర్న్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, అది గుర్తుండిపోతుంది. గుర్తుకుండిందంటే ఒకసారికి ఫార్ములా గురించి మనం ఆలోచించామంటే ప్రూఫ్ గుర్తు రావాలి. ప్రూఫ్ గుర్తు వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు ఎన్నాళ్ళైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు మర్చిపోరు. నాది గ్యారంటీ. ఖచ్చితంగా ఇలా నేర్చుకుంటే, నేను ఎలా చెప్తున్నాను అలాగ ప్రూఫ్లతో సహా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా మర్చిపోరు. నాది గ్యారంటీ, 100% గ్యారంటీ ఇస్తాను నేను. నాది గ్యారంటీ. ఓకేనా? ఇది కాస్ 2aకి ఫార్ములా. ఇంకోటి ఇదే ఫార్ములా కాస్ 2 ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది కాస్ 2aకే. కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? కాస్ స్క్వేర్ ఏ. దీని నుంచే మనం అన్నిటిని కూడా ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, ఇదే బేసిక్ మెయిన్ ఫార్ములా ఇదే. దీని నుంచి మనం అన్నిటిని కూడా ప్రూవ్ చేస్తున్నాము. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇప్పుడు ఇందాకట్లాగా దీన్ని ఏం చేస్తానంటే నేను ఒక కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాను. లేదంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 1 ఉండదు కదా. 1ని ఎలా రాయించాను నేను? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాస్తున్నాను. సిన్స్ కావాలంటే రాసుకున్న సిన్స్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి బై 1 ఉన్నట్టు కదా. ఈ 1 నేనంటే ఇలా రాశాను, ఎందుకంటే బై ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దాన్ని ఎలా రాస్తున్నాం. తర్వాత ఏం చేస్తాం? పైన కింద కాస్ స్క్వేర్ ఏతో డివిజన్ చేయండి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, ఇది కాస్. అలాగే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, ఇది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఎంత? టాన్ స్క్వేర్ ఏ. ఆర్డర్లో రాసిన కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఎంత? టాన్ స్క్వేర్ ఏ. ఇది దేనికి ఫార్ములా? కాస్ 2aకే ఫార్ములా. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? దీన్నే ఇంకో రకంగా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఫర్ షేక్ ఆఫ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. నేను ఇవన్నీ ఓపిక్గా టైం తీసుకొని చెప్పడానికి కారణం ఏంటంటే మీకు మ్యానిపులేషన్స్ బాగా అలవాటు అవుతాయని చెప్పేసి నా ఫీలింగ్. ఏంటంటే మీకు మ్యానిపులేషన్స్ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మీకు మ్యానిపులేషన్స్ అలవాటు అవుతాయి. అది ఆ బ్రాడ్ వేలో ఆలోచించడం, కొంచెం థింకింగ్, ఆ లైన్ ఆఫ్ థింకింగ్ అది మీకు చేంజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇవేంటంటే పెద్ద విషయాలు, గొప్ప విషయాలు కాకపోయినప్పటికీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే
ఆ లైన్ ఆఫ్ థింకింగ్ మీరు చేసే కొలది కూడా మారుతుంది. మ్యాథ్స్ వల్ల మ్యాథ్స్లో మీకు ఏంటంటే కొంచెం ఇలా చేయడం వల్ల వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించడం, మీకు ఇంట్రెస్ట్ పెరగడం అది జరుగుతుంది. కాబట్టి నేను ఓపిక్గా టైం తీసుకొని కొంచెం లేట్ అయినా కానీ ఇవన్నీ చెప్తున్నా. అర్థమైందా? దీన్ని ఏం చేస్తారంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై ఒక కాస్ స్క్వేర్ ఏతో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ని కింద తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ ఏ అవుతుంది. సీకెండ్ స్క్వేర్ ఏని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కింద రాయొచ్చు కదా. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇది కాస్ 2ఏకి ఫార్ములాస్. మనకు ఉన్నటువంటి కాస్ 2ఏకి ఉన్నటువంటి ఫార్ములాస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ కానివ్వండి, 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని కానివ్వండి, లేదంటే 1 మైనస్ టాన్ స్క్వేర్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ కానివ్వండి. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే.